నేను స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నాను. నాకైతే ఏ పార్టీతోనూ సంబంధం లేదు. అంటే నేను ఏ పార్టీకి అభిమానిని కాదు. సో హాయ్ ఫ్రెండ్స్. నా పేరు అయ్యప్ప. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాను కదా! వైసీపీ గవర్నమెంట్ ఓడిపోవడానికి మొత్తం 20 కారణాలున్నాయని. సో, ఒక 10 కారణాలేమో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. మిగిలిన 10 కారణాలు ఏంటి అంటే ఈ వీడియోలో చెప్పుకుందామనమాట. ఇంతకుముందు 10 కారణాలయినాయి కాబట్టి మనం కౌంట్ కూడా 11 నుంచి మొదలెడదాము. సో, 11వ కారణం ఏంటి అంటే లిక్కర్ స్కామ్. సో, నేను ఎందుకని లిక్కర్ స్కామ్ అంటున్నానంటే అందులో నిజంగానే స్కామ్ అయితే 100% జరిగింది. అందులో నో డౌట్. ఆల్రెడీ ఇప్పుడే దాని మీద అయితే సీఐడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసేటట్టున్నారు. మేబీ 2, 3 డేస్‌లో. సో, ఎందుకు లిక్కర్ స్కామ్ అంటున్నానంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అండ్ వైన్ షాప్స్ అన్నీ కూడాను గవర్నమెంట్ అండర్‌లో ఉన్నాక అప్పటి నుంచి కూడాను ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఏమి జరగట్లేదు. ఐ మీన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లైక్ ఫోన్‌పే అయ్యుండొచ్చు, గూగుల్ పే అయ్యుండొచ్చు, అలాగే క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ అయ్యుండొచ్చు. ఇవేమీ కూడాను వాళ్ళైతే అలౌ చేయలేదు. కేవలం ఒకటే అలౌ చేశారు. అది కూడా హ్యాండ్ క్యాష్ అనమాట. సో, కేవలం క్యాష్ వాళ్ళు మధ్యాహ్నం మొత్తం కూడాను డబ్బుకే అమ్మారే తప్ప యూపీఐ ట్రాన్సాక్షన్‌కి అయితే దేన్ని అమ్మలేదు. సో, దీనివల్ల ఏమర్థమవుతుంది అంటే ఈ డబ్బులైతే ప్రభుత్వ ఖజానాలోకి పోవడం లేదు. మద్యం షాపు ప్రభుత్వం హయాంలోనే ఉంది. ప్రభుత్వం అండర్‌లోనే ఉంది. అలాగే మద్యం అమ్మగోలు, కొనుగోలు కూడా అవన్నీ కూడాను ప్రభుత్వ కనసగల్లోనే జరుగుతున్నాయి. కానీ వీళ్ళు ఎందుకని యూపీఐ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయట్లేదు, క్రెడిట్ కార్డ్స్ ఎందుకు అలౌ చేయట్లేదు, కేవలం క్యాష్ ఎందుకు అలౌ చేస్తున్నారు అనేది అయితే చాలా మంది మధ్యలో అయితే వచ్చింది. సో, అంటే దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకేదో జరుగుతుంది. మేబీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చి ₹50 పడి అండ్ ఫ్యాక్టరీ అవుట్ వచ్చేపాటికి ఒక ₹100 మాక్సిమం మ్యాన్ పవర్ కాస్ట్ అయినా కానీ అండ్ దీన్నేమంటారు టాక్సెస్ అవన్నీ కలిపి ₹100కి వస్తుందేమో. దాన్ని వాళ్ళు బయట ₹250కి అమ్ముతున్నారేమో. దాని మీద ట్యాక్స్ మేబీ ₹100కే కట్టి కానీ మిగిలిన అమౌంట్ అంతా వీళ్ళ ఖాతాలోకి ఇన్ ద సెన్స్ ఫ్యాక్టరీస్ మెయింటైన్ చేసి ఎవరైతే ఉంటారో ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్తుందేమో అన్న డౌట్ అయితే చాలా మందిలో ఉందన్నమాట. సో, స్టిల్ ఇప్పటికి కూడా దాని మీద అయితే కొన్ని సోదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. సో, మేబీ కొన్ని రోజుల్లో దాని మీద సీఐడీ ఎయచ్చు, సిట్ ఎయచ్చు, ఏదైనా గానీ జరగొచ్చు. సో, ఈ మద్యపానం విషయంలో కూడా గవర్నమెంట్ మీద అయితే చాలా అంటే చాలా నెగెటివిటీ వచ్చింది. 12వ రీజను. ఈ 12వ రీజన్ ఏంటి అంటే వివేకానంద గారి హత్య. సో, 2019 ఎలక్షన్‌లప్పుడు ఇదే హత్య జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఉపయోగపడింది. సో, ఈ హత్యని కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారి హత్య మీద కూడా డౌట్లున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, "నువ్వు రేపు నుంచి అసెంబ్లీకి ఎలా వస్తావని." అలా చంద్రబాబు నాయుడు గారు అన్న రెండో రోజే మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడేమో మా సొంత బాబాయ్ చనిపోయారు. వీటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు కారణమే అని చెప్పి అప్పుడేదో నారావారి రక్త చరిత్ర అది ఇది అని చెప్పి చాలా అంటే చాలా హైలైట్ చేశారు. అది అప్పట్లో వైసీపీకి చాలా అంటే చాలా బూస్ట్ ఇచ్చింది. అప్పుడు వైసీపీకి అది ఎంత అడ్వాంటేజ్ అయిందో అదే కేసు ఇప్పుడు వైసీపీకి అంతకంటే ఎక్కువగా డిసడ్వాంటేజ్ అయిందనమాట. ఎందుకంటే సోయానా అప్పుడు ఆ 2019 ఎలక్షన్‌లప్పుడు వైఎస్ సునీత గారే వచ్చి మీడియా ముందు చెప్పారు. ఇది ప్రతిపక్షం వాళ్ళు మా అన్నయ్యని గెలవనివ్వకుండా వాడుకుంటున్నారు. ఈ హత్యతో మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం టీడీపీకి సంబంధించిన వాళ్ళే హత్య చేశారని చెప్పి వచ్చిన సునీత ఆవిడ మొన్న బయటకొచ్చి ఈ హత్యకి అవినాష్ రెడ్డికి సంబంధాలున్నాయి. ఎందుకంటే 3 సంవత్సరాలు బట్టి ఈ హత్యని చాలా స్లోగా రన్ చేశారు. ఈ హత్య కేసుని చాలా స్లోగా ప్రాసెస్ చేస్తున్నారు. ఈవెన్ సీబీఐకి ఇవ్వడానికి కూడా మా అన్నయ్య ముందు వద్దని చెప్పి ఎందుకన్నారో మాకు అర్థం కాలేదు. కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది. అవినాష్ రెడ్డిని ఈ వైఎస్ జగన్ కాపాడుతున్నాడు కాబట్టి ఈ హత్య ఇది రాజకీయ కుట్ర హత్యే. సో, వైఎస్ జగన్‌కి కూడా లింక్ ఉంది అన్నట్టు ఆవిడ బయటకొచ్చి చెప్పారనమాట. సో, అది కాక ఆవిడకి తోడుగా వైఎస్ షర్మిల గారు ఉండడం. సో, దీనివల్ల కూడా జగన్ గారికైతే చాలా అంటే చాలా నష్టం జరిగింది. ముఖ్యంగా 13వ రీజన్. ఈ 13వ రీజన్ కూడా సేమ్ ఫ్యామిలీకి సంబంధించింది. షర్మిల గారైతే ఆయనతో విభేదించేసి బయటకు రావడం, బయటకొచ్చేసి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం, అది అనుకున్నంత సక్సెస్ అవ్వకపోవడంలో మళ్ళీ ఆంధ్రాకొచ్చి కాంగ్రెస్ పార్టీ లీడర్ అవ్వడము, అక్కడ సీఎం క్యాండిడేట్ అవ్వడము, దాని తర్వాత అవినాష్‌కి అగైనెస్ట్‌గా ఎంపీ కింద కంటెస్ట్ చేయడము. మేబీ అక్కడ ఆవిడ ఓడిపోయి ఉండొచ్చు కానీ బట్ అవినాష్ గారి మెజారిటీలో అయితే ఆవిడ కీలక పాత్రే పోషించారు. మెజారిటీ తగ్గిపోవడానికి మాత్రం. అదే జగన్మోహన్ రెడ్డి గారి అమ్మగారు అయ్యుండొచ్చు, అలాగే వాళ్ళ చెల్లి షర్మిల గారు అయ్యుండొచ్చు. చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈవిడ పాదయాత్ర చేసింది. అలాగే తల్లిగారు కూడా చాలా చోట్లయితే వాళ్ళ కంపెనీ కూడా చేశారన్నమాట. నా కొడుకుని గెలిపించండి, నా కొడుకు గెలిపిస్తే రాజన్న కంటే మంచి పరిపాలన అందిస్తాడు అన్న విధంగా ఆవిడైతే క్యాంపెయినింగ్ అయితే చేశారు. బట్ ఈ 2024 ఎలక్షన్‌లో ఆవిడ కేవలం ఓన్లీ ఒక వీడియో క్లిప్ ఇచ్చారు. ఆ వీడియో క్లిప్ కూడా షర్మిల గారిని సపోర్ట్ చేసి ఇచ్చారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి అయితే ఏమి ఇవ్వలేదు. సో, దీనివల్ల కూడా ఆయనకు కొంచెం నెగటివిటీ అనేది అయితే వచ్చింది. 14 రీజన్ ఏంటి అంటే వైసీపీ ఎమ్మెల్యేలో చాలామందికి ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోవడమే. సో, అంటే కంట్రోల్ చేయడానికి కూడా ఆయనకు ఇష్టం లేకపోవడం. సో, ఇందులో బాగా చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసిందే కొడాలి నాని గారు. సో, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. సో, బూతులైనా ఏదైనా కానీ మీడియా సమక్షంలో మాట్లాడతారు, అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడతారు. అదేవిధంగా ఆర్కే రోజా గారు, అలాగే అంబటి రాంబాబు అండ్ అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, పేర్ని నాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా మందే ఉన్నారనమాట. గోరంట్ల మాధవ్ ఒకళ్ళు. వీళ్ళ నోటి దురుసు వల్ల కూడా పార్టీకి అయితే చాలా అంటే చాలా నష్టం జరిగిందనమాట. అదేంటి మరి టీడీపీలో లేరంటే ఉన్నారు. టీడీపీలో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ పవర్‌లో ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు టీడీపీలో కూడా లేరంటలా. చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. అలాగే ఈయన అయ్యన్న పాత్రుడు ఉన్నారు. వాళ్ళు కూడా నోటి దురుసుగానే మాట్లాడతారు. బట్ వాళ్ళు ఎలక్షన్‌ల ముందు నుంచి కొంచెం కంట్రోల్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి. ఈవెన్ సిద్ధం సభల్లో కూడా సంసిద్ధం సభల్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగారనమాట. సో, దీనివల్ల కూడా పార్టీకి అయితే చాలా అంటే చాలా నష్టం జరిగింది. 15వ కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని అవమానించడం. అది కూడా ఎలాంటి అవమానం
అంటే ఆవిడ శిలానే శంకించేంత అవమానించారనమాట. ఎవరైనా ఎలిమినేటి మాధవరెడ్డి గారి పోలికలున్నాయి లోకేష్‌కి అని చెప్పి అంత నీచంగా అవమానించడం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలైతే అస్సలు జీర్ణించలేకపోయారనమాట. ఒకవేళ ఆవిడని అవమానించాలనుకుంటే ఇంకా వేరే దారిలో ఎలా అయినా అవమానించొచ్చు. హెరిటేజ్‌లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు జరిగినాయి. అదేవిధంగా భువనేష్ గారి పేరు మీద చాలా అక్రమాస్తులున్నాయి. ఆ రకంగా అవమానించుంటే ఏదో కొద్ది గొప్ప చూసి వదిలేసేవాళ్ళేమో గానీ, బట్ ఇలా ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలున్నాయి లోకేష్‌కి అని ఇంత నీచంగా అవమానించడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే మహిళల్లో అయితే చాలా అంటే చాలా అసహ్యం వేసింది. 16 కారణం ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క పాలిటిక్స్‌కి 2024 పాలిటిక్స్‌కి ముఖ్యంగా అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి అక్కడ రావడము, ఆయన మధ్యలో టోల్‌గేట్ దగ్గర అడ్డుకోవడము, ఆయన రోడ్డు మీద ఉండడము, మళ్ళీ దాని తర్వాత రోజు ఆయనేమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం, రావడము అక్కడికక్కడ అంటే నార్మల్‌గా అయితే ఇలా పొత్తు ఉన్నప్పుడు ఏంటంటే మాకెన్ని సీట్లు ఇస్తారు, మీకెన్ని అన్నట్టు కొంచెం డిస్కషన్‌లు జరిగేవి. ఆ డిస్కషన్ కూడా ఒక రోజు కాకపోతే రెండో రోజు, మూడో రోజు అలా అంటే సీట్లు సర్దుబాటు అయ్యేంత వరకు కూడా ఆ డిస్కషన్‌లు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఫైనల్‌గా గానీ అలయన్స్ అనేది ప్రకటించరు. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వెంటనే అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడము, ఆయన్ని పరామర్శించి రావడము, వచ్చిన వెంటనే ఇలా మేము పొత్తు పెట్టుకుంటున్నాము. ఆ సీట్లు ఏంటి అనేది సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారే. బట్ సీట్లు ఎన్ని ఏంటి అనేది మేము నిర్ణయించుకుని చెప్తాము అని చెప్పి ధైర్యంగా ఆయన వచ్చి ఈయనకి సపోర్ట్ ఇవ్వడము, జైల్లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేవి ఒక్క రాత్రికి రాత్రే మారిపోయినాయి. బేసిక్గా ఏంటంటే ఎవరన్నా ఇలా అరెస్ట్ చేయాలంటే కనుక ఎలక్షన్స్ ముందు అయితే అసలు టచ్ చేయకూడదు. ఎలక్షన్స్ ముందు టచ్ చేస్తే అంటే మనకైతే అడ్వాంటేజ్ అనుకుంటాం కానీ బట్ పవర్లో ఉన్న వాళ్ళకైతే ఏ అడ్వాంటేజ్ ఉండదు. అనవసరంగా వాళ్ళకి అంటే ఎవరినైతే మనం అరెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు సిఐడితో. సో ఆ అరెస్ట్ చేయించడం వల్ల అది చంద్రబాబు నాయుడు గారికి గెయిన్ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎట్టి పరిస్థితుల్లో గెయిన్ అవ్వదు. ముఖ్యంగా ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయించడం అనేది అయితే చాలా అంటే చాలా మిస్టేక్. వైసీపీ చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనుకుంటే మీరు పవర్లోకి వచ్చిన 1 ఇయర్కో 2 ఇయర్కో అరెస్ట్ చేసి ఉంటే బెటర్. ఆయన అరెస్ట్ చేసి పెడితే దాని తర్వాత బెయిల్ మీద రావడం ఏదో ఒకటి అయితే జరిగేది. బట్ మీరు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా బ్లండర్ మిస్టేక్. దానివల్ల ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక రాత్రికి రాత్రే స్టేట్ యొక్క పాలిటిక్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఇంకో రకంగా చెప్పాలంటే కనుక జగన్ గారి ఓటమి అనేది అక్కడి నుంచి మొదలైపోయింది. ఇంతకుముందు ప్రజా వ్యతిరేకత ఉంది కానీ బట్ జగన్ గారిని ఓడించాలి అన్నటువంటి పట్టుదల కొంతమందిలో మాత్రం అప్పటి నుంచే మొదలైంది. నెక్స్ట్ 17వ రీజన్ ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. సో యాక్చువల్లీ అంటే నిజంగా చెప్పాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది చాలా మంచి యాక్టే. సో అందులో పెద్ద ఏమీ మిస్టేక్స్ అయితే ఏం లేవు. అంటే దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఏం లేదు. అడ్వాంటేజెస్ ఉన్నాయే తప్ప డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు. దాని యాక్చువల్‌గా అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా ఏదో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓన్ ప్రాజెక్టు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఓన్‌గా తీసుకున్నది అయితే కాదు. సో ఇదేంటంటే సెంట్రల్ నుంచి వచ్చిన ప్రపోజల్స్. నీతి ఆయోగ్ అనేది ఒకటైతే ఉంది కదా. సో వాళ్ళే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టారనమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అవ్వండి, అలాగే సర్వే నెంబర్స్ అవనివ్వండి, దానికి సంబంధించిన ఏమైనా కానీ మనం ఎప్పుడూ బ్రిటిష్ కాలం నుంచి వాడుతున్నవి ఉన్నాయి. సో వాటిని మీ యొక్క స్టేట్‌కి అనుగుణంగా మీరు మార్చుకొని దాని ప్రకారం మీరు చేసుకోండి అన్నట్టు అండ్ అలాగే దాంట్లో కొన్ని క్లాజులు అవన్నీ కూడా యాడ్ చేసుకోండి అన్నట్టు ఇచ్చారనమాట. సో ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అయితే చాలా మంచిది. మిగిలిన స్టేట్‌లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే యాక్చువల్లీ దాని ఇంప్లిమెంటేషన్ చాలా కష్టం. అంత ఈజీ అయితే కాదనమాట. బట్ మన స్టేట్‌లో అయితే ఇంప్లిమెంట్ చేద్దామని చూసారు. బట్ అది చాలా లేట్‌గా స్టార్ట్ చేయడము దాన్ని ప్రజల్లోకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దీనివల్ల ఈ ల్యాండ్ టైటిలింగ్ చేస్తే ఏమవుతుంది? మీకు కలిగే లాభాలేంటి? అనేది కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళడం అయితే వైసీపీ చాలా అంటే చాలా విఫలమైంది ఆ విషయంలో మాత్రం. కానీ దాన్ని ప్రతిపక్షం కూటమిలో టీడీపీ అయినా, జనసేన, బీజేపీ అయినా కానీ చాలా అంటే చాలా ఈజీగా వాడుకున్నారు దాన్ని. ఇన్‌ఫాక్ట్ అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడతారనుకోలేదు కానీ బట్ మాట్లాడారు ఆయన. ఆయనేం చెప్పారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే మీ భూములు మీకు కాకుండా చేసేస్తాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ వల్ల మీ దస్తావేజులు మీ పత్రాలన్నీ ఆయన దగ్గరే ఉండి ఆయన మీ పత్రాలను తాకట్టు పెట్టేసుకుంటాడు లేకపోతే అమ్మేసుకుంటాడు అన్నట్టు చెప్పారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా రూరల్ విలేజెస్లో ఎవరికైతే పొలాలు ఉంటాయో, వ్యవసాయ భూములు ఉంటాయో వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ యాక్ట్ ఏంటి అనేది కూడా తెలియదు. బట్ ఇంతలాగా కూటమి వాళ్ళు ఇంతలాగా అగ్రెసివ్గా తీసుకెళ్లేపాటికి వాళ్ళకి చాలా డౌట్ వచ్చింది. నిజంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అదేనేమో, ఈయనేమో ఆల్రెడీ సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, రేపు పొద్దున మన భూములు కూడా తాకట్టు పెడతాడేమో, లేకపోతే గవర్నమెంట్ దగ్గర సొమ్ము లేకపోతే మన భూములు కూడా అమ్ముకుంటాడేమో అన్నంత అగ్రెసివ్గా వాళ్ళు తీసుకెళ్లారు. అండ్ ప్రజల్ని కన్విన్స్ చేయడంలో మాత్రం వైసీపీ అయితే 100కి 100 ఫెయిల్ అయ్యింది. బట్ ప్రజల్ని కన్విన్స్ చేయడంలో కూటమి అంటే మీ భూములు పోతాయి అన్నట్టు కన్విన్స్ చేయడంలో 100కి 200% అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారన్నమాట ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అయితే నిజంగా చెప్పాలంటే. బట్ అలా 18వ రీజన్ ఏంటి అంటే ఎమ్మెల్యేని, ఎంపీలని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఏరియాలో చేంజ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారినేమో వైజాగ్ నుంచి నెల్లూరు తీసుకురావడం, అలాగే నెల్లూరులో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్నేమో నెల్లూరు నుంచి నరసరావుపేట పంపించడము, సేమ్ అలాగే జోగి రమేష్ గారినేమో పేట నుంచి పెనమలూరు, విడదల రజనీకారినేమో చిలకలూరుపేట నుంచి గుంటూరు, ఇలా ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేశారు. కొంతమంది ఏమో అంటే ఎలక్షన్స్ ముందేమో అందరూ కూడాను ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్, జగన్ గారు చాలా అనాలిసిస్ చేసి పంపించారు అది ఇదని చెప్పి అన్నారు. కానీ బట్ అంటే ఒక చోట నెగిటివ్ ఉన్నవాడు ఇంకో చోటకి వెళ్ళిపోయి పాజిటివ్ ఎలా అవుతారో అర్థం కాదు. అండ్ అది ఏం సోషల్ ఇంజనీరింగ్ కూడా నాకు అర్థం కాలేదు. సో దీనివల్ల కూడా వైసీపీ పార్టీకి అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది ఈ ఎలక్షన్స్లో. 19వ రీజన్ ఏంటి అంటే
కొంతమంది మంచి నాయకుల్ని వైసీపీ వాళ్ళైతే వదులుకున్నారనమాట. అది మరి జగన్ గారి వల్ల జరిగిందా? లేకపోతే ఆయన కింద ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకుల వల్ల జరిగిందో ఏంటో తెలీదు గానీ, చాలా అంటే చాలా చాలా మంచి నాయకులనైతే వైసీపీ గవర్నమెంట్ కావాలని వదులుకుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మచిలీపట్నం బాలశౌరి గారు. సో, ఆయన మచిలీపట్నం ఎంపీ కింద వైసీపీలోనే గెలిచారు 2019లో. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్‌లోనేమో జనసేనలో జాయిన్ అయ్యి అక్కడ గెలిచారనమాట. అదేవిధంగా మన నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు. సో, ఆయన మీద కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాగే నోటి దురుసుగా ఉండే వ్యక్తి కూడా కాదాయన. అండ్ అదేవిధంగా వేమిరెడ్డి, నెల్లూరులో ఉన్నటువంటి వేమిరెడ్డి అనమాట. సో, ఆయన కూడా ఆయన సొంత డబ్బులతోనే చాలామందికి చాలా సేవలు చేశారు కాబట్టి ఆయన మీద కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు గానీ, ఇంకేదో కేసులు గానీ ఏమీ లేవనమాట. కానీ ఈ ముగ్గురిని ఎందుకు వదులుకున్నారో మరి ఏ ఐపాక్ సర్వే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చిందో ఈ ముగ్గురు ఎంపీలు బయటికెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, పార్టీకి పెద్ద నష్టం లేదు అని చెప్పి ఏ ఐపాక్ సర్వే జగన్ గారికి రిపోర్ట్ ఇచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు కానీ, బట్ చెప్పినటువంటి ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, సో బాలశౌరి గారు అయ్యుండొచ్చు, వేమిరెడ్డి గారు అయ్యుండొచ్చు, శ్రీకృష్ణదేవరాయలు అయ్యుండొచ్చు, ఈ ముగ్గురు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు గెలవడం కాకుండా వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు గెలిపించుకునేంత రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారనమాట. అంటే నేను గెలిస్తే చాలు, నా కింద ఉన్న ఎమ్మెల్యేలతో నాకు అంత పని లేదు అని అనుకునే వాళ్ళు కూడా కాదు. అండ్ వ్యక్తిగతంగా కూడా వాళ్ళు చాలా మంచివాళ్ళు. అండ్ వాళ్ళ మీద ఎలాంటి దాన్నేమంటారు అవినీతి కేసులు కానీ అవి కూడా లేవు. బట్ అయినా కానీ స్టిల్ మరి జగన్ గారు వాళ్ళని ఎందుకు వదులుకున్నారో నాకు అర్థం కాలేదు. బట్ వాళ్ళని వదులుకోవడం వల్ల వాళ్ళ కింద ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలను కూడా ఆయన వదులుకున్నట్టే. సో, నాట్ ఓన్లీ ఎంపీస్, ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఆయన వదులుకున్నట్టే అనమాట. సో, అంత పెద్ద మిస్టేక్ అయితే చేశారు. అండ్ వీళ్ళందరూ కూడాను వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా గెలిచిన వాళ్ళే. అంటే వైసీపీ నుంచి అటు జనసేనలోకి వెళ్ళినా, టీడీపీలోకి వెళ్ళినా ఎవరైతే ఎంతమంది వెళ్ళారో అంతమంది కూడా గెలిచారు. అలా చెప్పుకోవాలంటే కనుక మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ ఒకళ్ళు, అలాగే అల్లూరి ఎమ్మెల్యే జయరామ్ ఒకళ్ళు, అండ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో, అంటే మిమ్మల్ని కాదని వెళ్ళిన వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకుని వదిలేసిన వాళ్ళు అయితే 100% గెలిచారనమాట. సో, నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఫైనల్ రీజన్ అంటే 20 రీజన్ ఏంటి అంటే జగన్ గారి ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో, అంటే ఎందుకంటేనంటే ఈవెన్ ఇండియా టుడే దాంట్లో కూడా ఆయన రిపోర్టర్ అడిగారు, మీరు ఆల్మోస్ట్ చాలా మందిని మార్చారు, చాలా మందిని చేంజ్ చేశారు, అంటే చాలా మందిని మరి పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు మీ కొత్త క్యాండిడేట్లు అయినా కానీ, లేకపోతే వేరే నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేసే నాయకుల్ని అక్కడ ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ప్రజలు అక్కడున్న ఎమ్మెల్యేని చూడరు, అక్కడున్న ఎంపీని చూడరు, కేవలం జగన్మోహన్ రెడ్డినే చూస్తారు, జగన్మోహన్ రెడ్డి చూసే ఓటేస్తారు. సో, అక్కడ ఎమ్మెల్యేలతో ఎంపీలతో నాకు సంబంధం లేదు, ప్రజలకు కూడా సంబంధం లేదు, కేవలం జగన్ బొమ్మ కనబడితే చాలు అన్నట్టు చాలా అంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఇండియన్ టుడే రిపోర్టర్తో మాట్లాడారన్నమాట. సో, దీనివల్ల కూడా జగన్ గారికి అయితే చాలా అంటే చాలా నష్టం జరిగింది. ఎందుకంటే 2019లో ఉన్న వేవ్ వేరు, 2024లో ఉన్న వేవ్ వేరు. 2019లో ఏంటంటే అటు టీడీపీ మీద చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది. అది కాకుండా 3 పార్టీలు విడిపోయి పోటీ చేశారనమాట. సో, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ 3 కూడాను సింగిల్గా పోటీ చేశారు. సో, జనాల్లో కూడా చాలామంది ఏ పార్టీ ఎన్నుకోవాలో అర్థం కాలేదు. సో, జనాల్లో చాలామంది దొరికిన ఆప్షన్ ఏంటి అంటే ఒకే ఒకటి వైసీపీ అనేది దొరికింది. సో, ఆ వేవ్లో ఆ రకంగా జగన్ బొమ్మ చూసి వేసి ఉండొచ్చేమో కానీ, బట్ 2024లో కానీ లేకపోతే ప్రతిసారి జగన్ బొమ్మ చూసి వేస్తారనేది కొంచెం మూర్ఖత్వమే అవుతుందన్నమాట. సో, ఆ రకంగా ఏంటంటే వన్ మ్యాన్ షో లాగానే నడిపించారు జగన్ గారు అయితే. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఓన్లీ జగన్ గారే అన్నట్టుగానే నడిపించారనమాట. కూటమిని కూడా చాలా అంటే చాలా తక్కువ అంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు ఆయన. అంటే ఇప్పుడు మనం చాలా బెనిఫిట్స్ ఇచ్చాము, చాలా బెనిఫిషరీస్ ఉన్నారు, అమ్మ ఒడి ఇచ్చాము, అలాగే వాహన మిత్ర ఇచ్చాము, పెన్షన్ ఇస్తున్నాము, వాలంటీర్ సిస్టమ్ వల్ల రేషన్ ఇంటి దాకా తీసుకెళ్తున్నాము, అలాగే పెన్షన్ కూడా ఫస్ట్ తారీఖు ఇస్తున్నాము. ఇటువంటివన్నీ ఆయన క్యాల్కులేట్ చేసుకుని అసలు అపోజిషన్కి పెద్ద ఏం పడవు, వాళ్ళు ఏం చేస్తారులే అన్నట్టు చాలా అంటే చాలా తక్కువ వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ అంచనా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ మేబీ రిజల్ట్స్ వచ్చాకనే ఆయనకు అర్థమై ఉండదు వాళ్ళని ఎంత తక్కువ అంచనా వేశానా అని. సో, ఇవి అనమాట టోటల్ 20 రీజన్స్ నాకైతే అనిపించింది. సో, థ్యాంక్ యూ సో మచ్.